నీ ఇంట్లో అల్లారు ముద్దుగా ప్రేమ అనురాగాలతో నువ్వు పెరిగినట్టుగా నీ తల్లిదండ్రుల దగ్గర అతడు పెరగలేదా? నీ తల్లిదండ్రులు నిన్ను కష్టపడి మోసి కని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే వరకు నీ కొరకు ఎన్నో తిప్పలు పడ్డారే, ఎంతో త్యాగం చేశారే. అదే అతని జీవితంలో జరగలేదా? అతని బతుకులో జరగలేదా? గాలికి పుట్టి గాలికి పెరిగాడా? నీలాగే కదా అతను కూడా. నీ తల్లిదండ్రులను నువ్వు విడిచిపెట్టేయాలి, నీ వాళ్ళందరిని విడిచిపెట్టాలి, అసలు వాళ్ళకి నీకు ఎటువంటి సంబంధం ఉండకూడదని అతడు నీతో అంటే ఊరుకుంటావు నువ్వు? ఎంత బాధ నీకు, ఎంత నరకం నీకు. అదే నరకము, అదే బాధ అతనికి ఉండదా? అలాగని నీ కుటుంబం నుంచి నిన్ను వేరు చేసేసాడు అనుకో, నిన్ను కన్నటువంటి నీ తల్లిదండ్రులు నెమ్మదిగా ఒక ముద్ద తిని పడుకోగలరా? హాయిగా సంతోషంగా ఉండగలరా? సమాధానంగా ఉండగలరా? కన్నీరు కార్చకుండా ఉండగలరా? అది చూసినటువంటి వాళ్ళు ఏమంటారు తెలుసా? రేయ్, ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రుల తోబుట్టువుల ఉసురు ఖచ్చితంగా నీకు తగిలిద్దిరా అంటారంటరా. మరి నిన్నగాక మొన్న వచ్చావు, 22 సంవత్సరాలు 25 సంవత్సరాలు పెంచినటువంటి వ్యక్తిని తల్లిదండ్రుల నుంచి వేరు చేసేసావు, తోబుట్టువుల నుంచి వేరు చేసేసావు. వాళ్ళ ఉసురు నీకు తగలదా? తగలదా? అనుభవించవా? శిక్ష అనుభవించవా? విత్తింది కోసుకోవా? అదే కొలత నీకు కొలవబడదా? తెలుసుకోవాల్సిన విషయాలు, నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ప్రియులారా. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు సమాజంలో? అయ్యి ఎవరు చెప్పరు. ఇది చాలా అన్యాయం. దేవుని దృష్టిలో ఇది చాలా అధర్మం. అందుకే పెళ్ళికి ముందు తల్లిదండ్రులు కొడుకుని అడుగుతారు, ఎరా పెళ్ళైతే మమ్మల్ని మర్చిపోతావా? మర్చిపోతాం మమ్మల్ని? పెళ్ళాం వస్తే మమ్మల్ని వదిలేస్తావా? వాళ్ళు ఏదో ఆట పట్టించడానికో కామెడీకి అడుగుతున్నారు అనుకుంటారు కదా. కాదు, అలా అనిపిస్తుంది అంతే, కానీ అది వాళ్ళ గుండెల్లో నుండి వచ్చే మాట. అప్పుడు వాడు ఏమంటాడు తెలుసా? అసలు పెళ్లి చేసుకునేది మీకోసం, అన్నోళ్ళే మీరు అందరూ. పెళ్లి చేసుకునేది ఎవరి కోసం అట? నిజమా అబద్ధం అది? ఆ మాట విని వాళ్ళు ఎంత మురిసిపోతారో. అమాయకులు కదండి, నిజమే అని నమ్మేస్తారు. నిజమే అని నమ్ముతారు ప్రియులారా వాళ్ళు. కానీ భార్య రాగానే ఇక తల్లిదండ్రుల మాట వినరు. భార్య మాటే వింటాడు, వారిని వదిలి వెళ్ళిపోతాడు ఈ బలహీనుడు. ఎవడు వీడు? బలహీనుడు వీడు.
430 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలో ఉండటానికి కారణం ఒక బలవంతుడు బలహీనుడు అవటం వలన. అర్థమైందండి? అసలు ఇక్కడ గొడవలు ఏంటంటే అంటుంటారు, కానీ అన్న వాళ్ళకి అనిపిస్తుందో తెలియదు కదండి. విన్న వారికి మాత్రం చాలా బాధ కలిగిస్తుంది ఆ విషయం, చాలా బాధ. భార్య మాట వినటం అంటే ఏంటో తెలుసా? నువ్వు మీ అమ్మతో మాట్లాడొద్దు అంటది, నువ్వు మీ నాన్నతో మాట్లాడొద్దు, నువ్వు మీ అక్కలతో మాట్లాడద్దు, మీ చెల్లెలతో మాట్లాడద్దు, మీ అన్నలతో మాట్లాడద్దు, మీ తమ్ముళ్ళతో మాట్లాడద్దు, అసలు ఎవరితో మాట్లాడద్దు, నాతో తప్ప. నాతోనే మాట్లాడాల, మా వాళ్ళతోనే మాట్లాడాల. చెప్పుకోలేక ఎందుకు ఏదైనా గట్టిగా ఏదన్నా అంటే మామూలుగా ఉండదు అమ్మగారు టార్చర్. అర్థమైందండి? సంసోనే చచ్చిపోవాలనుకున్నాడంట. నా దినం చెయ్య, నా బతుకుచ్చాడా,